ఫ్రెండ్స్, ఈ రాయిని చూస్తారు కదా. ఈ రాయి ఏంటంటే గాజు ముక్క అని అంటున్నారు, కానీ గాజు ముక్క అయితే ఇలా చిన్న పెచ్చు ఉడుతుంది. ఇలా రాళ్ళు ఇంతకుముందు కూడా మీకు వీడియోలో పెట్టాను. పెచ్చు ఉడుతుంది, ఇలా పగలదు. రత్నానికి విలువైన రాళ్ళకి అయితేనే పెచ్చు మనం పగలకూడదు, ఈ రకంగా పగిలిద్ది. అంటే ఎంతమంది కనబడిన దానిలా పగిలిద్ది. ఇవాడు ఇలా పగిలిద్ది. అంటే ఎంత గట్టిది కాకపోతే మనకి అలా కొడితే అలా పెచ్చు ఊడింది వింటున్నారా. ఏమాత్రం గాజు దానికి చిన్న దెబ్బ తగిలితే 2 ముక్కలు అయిపోద్ది, పేలిమని పగిలిపోద్ది. ఆయన ఎవరో చెప్పారు ఇవన్నీ గాజు ముక్కలని. ఆయనకి ఎంత తెలుసో ఏమో నాకు తెలియదు, కానీ గుర్తుంచుకోండి, గాజులు అయితే మాత్రం ఏ గాజునైనా కానీ కొడితే ముక్కలు అయిపోతుంది, కానీ ఇలా పెచ్చు కూడదు, చిట్లినట్లుగా ఉండదు. తర్వాత ఈ వీడియో చూడండి. ఈ రాయి చాలా అద్భుతంగా ఉంది. ఈ రాయి దొరికిన వెంటనే ఆయన వ్యక్తికి గుండు జలదిరి నిల్చుంటుంది. అంటే వజ్రం దొరికేసింది. అంటే చూసినట్టు నాకు కూడా ఇది వజ్రంలాగే అనిపించింది, కానీ ఇది వజ్రం కాదు ఫ్రెండ్స్. ఇది ఒక డిజిటల్ స్టోన్. అంటే దీనికి బోల్డ్ పేర్లు ఉన్నాయి. నేను డిజిటల్ స్టోన్ అని పేరు పెట్టుకున్నాను. ఎందుకంటే ఏమని చెప్తాం, దీనికి ఏ రాయి అని చెప్తాం. వజ్రం అంటాం, కృష్ణ అంటాం, కోరజ అంటాం. ఏమీ కాకుండా ఉన్న రాయికి ఏం పేరు పెడతాం. యువత నుంచి యువతలు ఖచ్చితంగా కనబడుతుంది కాబట్టి, రిఫ్లెక్ట్ కాదుతుంది కాబట్టి దీన్ని డిజిటల్ అని పేరు పెట్టాను. డిజిటల్ స్టోన్ ఫ్రెండ్స్. ఈ రాయ పచ్చ. ఈ రాయ అమ్ముతారంట. ఎవరికైనా కావాలంటే చెప్పండి, వీళ్ళు అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళ నెంబర్ మీకు ఇస్తాను, మీరు మాట్లాడుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, మీ దగ్గర అయినా కానీ స్టోన్స్ అయినా కానీ ఉంటే నాకు పంపించండి, విలువైన స్టోన్స్. నేను అప్లోడ్ చేస్తాను, ఇలాగే నా వీడియోస్లో పెడతాను. ఎవరైనా అడిగితే మీ నెంబర్ ఇస్తాను, మీరు మాట్లాడుకోండి. అయితే అంతవరకే. మీ వీడియోస్ పంపించండి, తప్పకుండా నేను అప్లోడ్ చేస్తాను, తప్పకుండా నేను పెడతాను. మంచి వీడియోస్ పంపించండి. మీరు మదన పడద్దు, ఎక్కడ అమ్మాలి ఎక్కడ చేయాలని చెప్పి అనుకోద్దు. సోషల్ మీడియా ఒకటి మనకు ఉంది కదా, అందులోకి రండి. అందులో అందరూ కలుస్తారు, అందరూ చూస్తారు. మీరు చేతిలో పెట్టుకుని దాచుకుంటే అది మన మాటల్ని, కొన్ని విషయాలను మనం దాచుకోవాలి తప్ప ఇలా రాళ్ళని మన లాభదాయకమైన ఏవి కూడా దాయకూడదు. అవన్నీ ఓపెన్లో పెట్టాలి. ఓపెన్ మార్కెట్ ఈజ్ ద బెస్ట్ మార్కెట్. ఓకే ఫ్రెండ్స్, అలాగే మీ దగ్గర ఉంటే పెట్టండి. ఈ రాయి చూడండి. ఇది ఇందాక రాయి మీకు చూపించింది సరే, అలాంటి చోట దొరికింది. అదేమో ఇలిష్ షేడ్ ఉంది, ఇది వైట్లో దొరికింది. 2 దొరికినాయి, కానీ ఇందులో ఏ ఒకటి డైమండ్ అయినా కానీ తలరాత మారిపోయేది, చాలా బాగుండేది. అసలు నేను ఏమనుకుంటా అంటే, ఇంకా ఎంత ఊరిస్తుందో ఏడిపిస్తున్నాయా ఈ డైమండ్లు అని చెప్పి అనుకుంటూనే ఉంటాను. ఈ రాయి చూడండి ఫ్రెండ్స్. ఇది కట్ చేసి దీన్ని డైమండ్ షేప్లో తయారు చేస్తే మంచి క్వాలిటీగా చక్కగా ఉంటుంది. ఇందాక ఫస్ట్లో పెట్టిన చూసారా మీకు ఈ రాయ వెనక్కి తిప్పితే ఎలాగ ఉందో ఆ కిందన అలాగ ఉంది. తర్వాత ఫ్రెండ్స్, మీకు మొన్న వీడియోలో పెట్టాను, ఒక 4 రాళ్ళు ఇలాగే చేతిలో పెట్టుకొని, ఆ 4 రాళ్ళతో పాటు ఒక రాయి అమ్మేశారు అనుకుంటా వీళ్ళు. 2 గ్రీన్ యాడ్ అయినాయి ఇందులోనే, మళ్ళీ 2 గ్రీన్ కలర్ రాళ్ళు, 2 బ్లూలు యాడ్ అయినాయి. ఈ రాళ్ళు దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. ఈ గాజు మొక్కలు అని చెప్పి ఆయన అన్నాడు, మళ్ళీ ఆయన ప్రసక్తే తీసుకొస్తున్నాను. 90% ఇది గాజులే అని అన్నాడు, కానీ కాదని నేను అంటున్నాను. కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.